దేవాలయానికి రామవారి దేవాలయానికి అయితే ఏర్పాటు చేద్దాం. మరి ఎక్కడికి విడిచిపెడదాం. మరి భవానీ దీక్షలో ప్రతి గ్రామంలో కూడా ప్రతి శుక్రవారం ఇప్పుడు ఏమవుతుంది, మనం వస్తున్నాం ఏదో 4 మాటలు మాట్లాడుకొని వెళ్ళిపోతున్నాం. మరి ఏం మాట్లాడుతున్నాం ఒక 2 నిమిషాలు అదే ఒక పీఠం పెట్టుకొని అమ్మవారికి ఒక నైవేద్యం పెట్టుకొని నలుగురు తీసుకొని ఒక భజన కార్యక్రమం చేస్తే మనకి క్రిస్టియన్స్ అనేది కంపల్సరిగా తగ్గే అవకాశాలు ఉన్నాయి. మరి పెరిగే అవకాశాలు మాత్రం ఉండదు. ఈ రోజున క్రిస్టియన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతి ఇంటికి 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 వెళ్ళి బలవంతంగా తీసుకొని లాక్కొని మరి కల్పించుకుంటున్నారు వాళ్ళు. మరి ఈ రోజుకి 4 సంవత్సరాలు మరి ఆర్ఎస్ఎలు వచ్చి మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు చర్చలు కూడా మనకు తగ్గడం జరుగుతాయి. క్రిస్టియన్స్ లో కళ్ళం కూడా బాగా తగ్గాయి. మనం కూడా భవానీ దీక్ష మన హిందూ సాంప్రదాయాన్ని హిందూ గౌరవాన్ని మనం నిలబెట్టుకోవాలి. హిందువుని మనం గౌరవించుకోవాలి. హిందుత్వాన్ని మనకు కావాలి. మరి ఎప్పటికీ కూడా హిందూ ధర్మంలో పుట్టాం, హిందువుగానే బ్రతుకుతాం, హిందువుగానే చేస్తా అనేటువంటి ఉద్దేశంతోనే మనం ఈ యొక్క దీక్షని ఏర్పాటు చేసుకొని ఇప్పుడు 30 మంది 40 మంది ఒక దీక్ష పీఠం ఉంటుంది. 40 మందికి మనం చెప్పేటప్పుడు మినిమం 10 మంది డ్రాగ్ కట్టరు. ఆ 10 మందితో ఒక అమ్మవారి పాటలు 4 పాడుకొని మరి భవానీలకు తగిన సలహా మరి పెద్దవాళ్ళు ఉంటారు కనుక పెద్దవాళ్ళతో 4 మాటలు మాట్లాడిస్తూ మనం దీక్షను ముందుకు సాగిస్తూ మరి కార్యక్రమాన్ని అలాగే కొనసాగిస్తూ మరి అలాగే ఆత్మ కలెక్ట్ కోసం మన రామారావు గురుభవాని గారు చెబుతారు. దుర్గా భవానీ సేవా సమితి చల్లపేట గురుభవాని గారు, అతనే కాదు శ్రీకూరం మరి కోస్తా రణస్థలం పాల్వలస చింతపిల్లి విజయనగరం వీళ్ళందరూ కూడా వచ్చి ఉన్నారు. మరి అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి అలాగే మన ధర్మం గురించి తర్వాత ఆధ్యాత్మిక గురించి కూడా సతీష్ మంచి 4 ముక్కలు సతీష్ దాస్ గారు మంచి కళలు అయితే అతను కూడా 4 మాటలు చక్కగా మాట్లాడి మన అందరినీ కలిపి చేస్తారు. అలాగే మా గ్రామానికి కొండయ్య గురుభవాని నాతో పాటుగా ఇన్ని సంవత్సరాలు నేటికి 18 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు కూడా ఏ కార్యక్రమం కూడా ఇచ్చేస్తూ వస్తూ ప్రతిదికి కూడా సలహా సూచనలు అన్నిటికీ కూడా నేనున్నాను నువ్వు ఉండు అనేటువంటి ఒక వ్యక్తిత్వం కలవాడు. మరి ఆయన కూడా ఇక్కడ వచ్చి ఉన్నారు. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ముందుగా మన రామారావు గురుభవాని గారు ముందుగా ఆత్మీక కలయిక మరి ఈ ఆత్మీక కలయిక ఉద్దేశం ఏమిటి